లేదన్నా. అయినా వాళ్ళు పట్టించుకోవాలి, చూసి పోవాలి కదా. వాళ్ళు కానీ రావడం లేదు. ఆ గుంతలు దోగి పెట్టిన దోగకుండా ఉంటే బాగుండు. దోగి పెట్టి యాసకి పట్టిస్తున్నారు వాళ్ళు. ఏది నా ఏడ వస్తున్నాయి నీళ్లు రావడం లే, ఏం లే. గుంతలు ఒక్క వారంలో శాంక్షన్ అయితే 10 లక్షలకి. ఇక నీళ్ళది నా మాకు వాళ్ళే అంతా వాళ్ళు తిని కూర్చున్నారు అంతే. ట్యాంకర్లు కానీ రావడం లేదు. ట్యాంకర్లు రావడం లేదు. కాలువ వాళ్ళు కానీ రావడం లేదు. వచ్చి చెప్పింటే కౌన్సిలర్ 10 లక్షలు ఇచ్చినామమ్మా, వస్తున్నాయమ్మా అంటున్నారు. కుళాయి మీద అస్సలు పట్టించుకోవడం లేదు. నీళ్లు వస్తాయి, వాసనలు వస్తున్నాయి. ఈ రోజుకి 3 రోజులు అయిపోయింది, నీళ్లు అస్సలు రావడం లేదు. ఏం చేస్తారో చెప్పండి. ఏం ఆ సందుకు పట్టించుకుంటారా, పట్టించుకోరా? ఏంది మా పరిస్థితి? చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇళ్లలో. ఎట్లా ఉండాలా, ఎట్లా బతకాలా మీరే చెప్పండి. లేకపోతే ట్యాంకీలు పంపించండి, లేకపోతే బోర్లు వేయించండి. ఏది పట్టించుకోవడం లేదు. ఎట్లా చేయాలో మీరే చెప్పండి. మా సమస్యకి చెప్పండి. లేదంటే మేమందరం కలిసి రోడ్డు మీద కూర్చుంటాం అంతే. మాకు నీళ్లు లేవు, కష్టం ఉన్నాయి మాకు నీళ్లు. రోడ్డు అంతా నీళ్లు పోతున్నాయి కానీ మా సందుకి నీళ్లు రావడం లేదు. ఏం చేయాలో చెప్పండి. ఇదే మా పరిస్థితి. మాకు ఎవ్వరు ఏం సాయం చేయడం లేదు. కాలువలో నీళ్లు పోవడం లేదు, రోడ్డు బాగలేదు, సందులో లైట్లు ఉండవు, ఏముండవు. అసలు ప్రియాంక నగర్ రోడ్డు ఉందంటే ఉంది, రోడ్డు మీద పేరు ఉంది అంతే. ఏం లేదు. కాలువలో మట్టి అయితే దోమలు చూస్తే కరిస్తే జనం వచ్చి వారం వారం ఆసుపత్రిలో పడుతున్నాం. ఎవ్వరు ఏ పట్టించుకోవడం లేదు. అస్సలు ఎవ్వరు ఏ పట్టించుకోవడం లేదు. మీరేం చెప్తారో, ఎట్లా చెప్తారో, ఎట్లా చేస్తారో మీ ఇష్టం. ఎట్లా చేస్తారో మీ ఇష్టం. ఇంకా హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని